వాక్యం చదువుకుందాం. ఇస్సాక్ బ్రదర్ చదువుతున్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. 3 పాయింట్లు ముచ్చటగా మీకు చెప్తాను, అర్థమయ్యేంతగా పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అనుగ్రహించుకోవాలని మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతాను, చూడండి. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నాతో కలిసి చెప్తారు ఈ మాట. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి, నాయన నాతో మాట్లాడండి. వచ్చిన మా బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మీ ఘననామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యము సొలొమోనుకు ప్రత్యక్షమైంది. సొలొమోను ఎవరు? దావీదు యొక్క కుమారుడు. సొలొమోను ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టాడు. నా వైపు చూడండి. ఏం చేశాడు సొలొమోను? దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరాన్ని కట్టి దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నా జనులైన ఇశ్రాయేలీయులను నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నేను విడిచిపెట్టను. విడిచిపెట్టక ఏం చేస్తానంటే నేను వారి మధ్య నివాసము చేస్తాను అన్నాడు. నా జనులైన ఇశ్రాయేలీయులను నేను విడిచిపెట్టను. విడిచిపెట్టకపోవడం మాత్రమే కాదు, నేను వారి మధ్యలో నివాసము చేస్తాను. పాత పాట ఉంటుంది. దేవుడు మన మధ్యలో నివాసము చేస్తాడంట. అదిగో దేవాతి దేవుడు మనుషుల మధ్య నివాసం చేయుచున్నాడు. ఎక్కడంట ఆయన? మనుషుల మధ్య నివాసం చేయుచున్నాడు. దేవుడు అంటాడు నేను విడిచిపెట్టను. మన ప్రభు మనల్ని చెప్పండి ఏం చేయడు? ఎవరైనా విడిచిపెడతారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, అయినోళ్ళు పోయినోళ్ళు అందరూ ఒకవేళ విడిచిపెట్టచ్చు. దేవుడు అంటాడు నా అరచేతుల నుంచి చెప్పుకున్నాను రా అంటాడు. నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు విడిచినప్పుడు అరణ్యంలో తలగడగా చేసుకొని నిద్రపోయినప్పుడు దేవుడు మాట చెప్పాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరంటే విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితిలో కూడా మనం విడిచిపెట్టడు. నువ్వు ఏ పరిస్థితిలో దిగజారిపోయినా సరే నిన్ను విడిచిపెట్టడు ఆయన. ఇశ్రాయేలీయులను కాపాడుతున్న దేవుడు అంట. కొనక్కకుండా నిద్రపోకుండా కాపాడుచున్నాడంట ఆయన. ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా జనులైన ఇశ్రాయేలీయులను నేనేం చేయనట? విడిచిపెట్టను. విడిచిపెట్టకపోవడం మాత్రమే కాదు, నేను వారి మధ్యలో నివాసం చేస్తాను. అదేంటి ప్రభువా, నువ్వు మా మధ్యలో నివాసం చేస్తావా? అయినా ఇక్కడ ఫ్యాన్లు లేవు, కరెంటు సరిగా లేదు, వాటర్ లేదు, సరిగా లేదు, కానీ ఇక్కడ నివాసం చేస్తానంటున్నాడు దేవుడు. మనకు అర్థం కానిది ఏంటంటే దేవుడు అంటే ఎక్కడో ఉంటాడేమో అనుకుంటాం. ఎక్కడున్నావయ్యా నువ్వు? ఆడెతికా ఏడెతికా ఏడాడా ఎతికా నాకు కనపడలేదయ్యా. ఆయన ఎక్కడుంటాడు? మన మధ్యలో నివాసం చేస్తాడంట. 3 విషయాలు మీతో చెప్తాను. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? మా ఇంట్లో ఉన్నాడు సార్ దేవుడు. మా ఇంట్లో ఉంటున్నాడా? నాతో ఉంటున్నాడా? మా ఊర్లో అసలు దేవుడు ఉన్నాడా? చాలా మందికి అర్థం కాదు. అసలు ఈ దేవుడు ఈ మందిరంలో ఉన్నాడా? ఒక తాగుబోతాన్ని వచ్చాడంట, బాగా ఫుల్గా తాగి. ఆ రోజు ఈ యేసన్న గారికి అన్నీ ఉన్నాయండి ఇంట్లో, కూరగాయలు, బియ్యం అన్నీ ఉన్నాయి. వాళ్ళు విశ్వాసంతో బ్రతుకుతున్న వాళ్ళు కదా, వేరే వాళ్ళని అడగకూడదు. అగ్గిపెట్టలేదంట. చెప్పండి, ఏం లేదు. అగ్గిపెట్టలేకపోతే మనం ఏం చేస్తాం? అమ్మా వేరే కొట్టి ఎవరు చెప్పారు? పక్కింటి వాళ్ళు, అమ్మా హలో
అక్క అగ్గిపెట్టి ఉందా, అగ్గిపెట్టి మళ్ళీ ఇస్తాం అని చెప్పి అగ్గిపెట్టి తెచ్చుకొని వెలిగించుకొని వంట చేసుకుంటాం. వారి విశ్వాసం ఎంత గొప్పదంటే అగ్గిపెట్టి కూడా ఏరే వాళ్ళని అడగకూడదని నిర్ణయించుకున్నారు. మీకు అర్థమైందా? అగ్గిపెట్టి అడగకూడదని నిర్ణయించుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఉదయం నుంచి ఆకలి తాళాడిపోతున్నారు. కూరగాయలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేవు, అగ్గిపెట్టి అంతా దాని బ్రతికని చెప్పండి. అన్నిటికంటే తక్కువ రేటు ఉండేది అగ్గిపెట్టే. అప్పుడు ₹1 అంతకుముందు పావలా, ఇప్పుడు ఎంత నాకు తెలియదు, రూపాయ ₹2. అగ్గిపెట్టి లేదమ్మా. అగ్గిపెట్టి లేకపోతే వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అదేం సార్ ప్రార్థన? అగ్గిపెట్టి ఎవరిని అడిగితే ఇవ్వబోతారు? దారి పోయాలి, హలో బ్రదర్ అగ్గిపెట్టి ఉందా అంటే టక్కని తీసి ఇచ్చేవాడే. ఎవరిని అడగల, ప్రార్థన చేసుకుంటున్నారు. పొద్దు వేసాం సమయంలో ఒక అతను తాగుబోతుడు చూడంట, ఎవరో పాస్టర్ అంట. యేసర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఏంటి అంటే యేసు ఉన్నాడా? ఉన్నాడండి, నాకు జీపీఏ అలాగంట. జీపీఎల్లా ఏమంటే నా ₹10 కాగితం తెచ్చాను, దేవుడికి సందా ఇవ్వాలి అంట. ఈ చేతులేమో ₹10 ఉంది. వీడు దేవుడు జీపాలంటే వాడు ఏమంటాడా? దేవుడు ఏం కనిపిస్తాడా? చెప్పండి, కనిపిస్తాడా? కనపడ్డా కదా ఆయన ఫిజికల్గా మనకు కనపడ్డా కదా. ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు కదా. ఆయన మనతో ఉన్నాడన్న సంగతి కొంతమందికి తెలియదు. జనాలకి ఏంటంటే దేవుడు అంటే ఎవరంటే వాళ్ళతో కలిసి మనలా కూడా అనుకుంటారు. మనలాంటి కాదు కదా ఆయన. సరే వాడేమంటే చేతులేమో ₹10 కాగితం ఉంది. 10 అంటే దాదాపు నాకు తెలిసి ₹100 పైన అనుకుంటా. వాడు సందా వేస్తానంటాడు కానీ దేవుని చూపమంటాడు. ఇది చేయాలని చెప్పి దేవుని మందులు నేరుగా తీసుకొచ్చి అడుగో దేవుడు అన్నాడంట. ఆయన సిలువ వేసింది, సిలువ గుర్తు. అడుగో దేవుడు అన్నాడంట. కనిపించాడు దేవుడు నాకు. సందా పెట్టి అక్కడ అన్నాడు. సందా పెట్టి తీసి ₹100 వేసి జంపా హల్లెలూయా హల్లెలూయా. వాడు తిరకాసి పెడితే ₹10 ఇప్పుడు వెళ్ళిపోతాడంట. యేసన్ గారు ₹10 వేస్తే అన్నం అనుకోవచ్చు, ఎందుకు వాడిని అడగలేము. వాడు వేస్తేనే తీసుకుంటాం. మొత్తానికి వాడు వేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని మందిరంలో ఎవరున్నారు చెప్పండి, చెప్పాలి, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరితో నివాసం చేస్తాడు? ఎవరితో పడితే వాళ్ళతో ఉంటాడు ఆయన. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు ఆయన. ఎలాంటి స్థలంలో అయినా ఆయన ఉంటాడా? నేను ఒక కుటుంబంలో దగ్గరికి వెళ్ళాను కానీ అది దేవుని కుటుంబమే, బిడ్డల కుటుంబమే. దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు వాళ్ళేమో, కొత్తగా పరిచయం నాకు. అదే దేవుని నమ్ముకున్నాం అంటున్నారు కానీ ఎక్కడ చూసినా దైవికమైన లక్షణాలు లేవు. భర్తకాల దైవిక లక్షణాలు లేవు, భార్యకాయలు లేవు, ఇద్దరు పిల్లకాయలు వాళ్ళకాయలు లేవు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే అక్కడ లేవు. అందరూ ఉన్నారు కానీ కొంచెంసేపు తర్వాత అక్కడ కూర్చుంటే నాకు సిగరెట్ వాసన వస్తూ ఉంది ఇంట్లో నుంచి. భయంకరమైన వాసన, నాకు అసలు పన్నే పడదు ఆ వాసన. కొంతమంది మన దేవుని పెట్టి కూడా ఆరోగ్యం బాగుందని పోయి అనుకోండి, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకే క్వశ్చన్, మందు తాగుతావా? లేదు సార్. లేదు సార్. సిగరెట్లు తాగుతావా? లేదు సార్. కేంద్ర కొట్టుకాలు వేసుకుంటావా? లేదు సార్. నీకు ఎందుకు వచ్చిందా జబ్బు? ఏమి వేసుకుని అంటున్నావు? వేసుకుని బాగా తగ్గుతాడా? ఆ వాసన ఎందుకో పడకపోలేదు సార్. అందరికి కాదు, చాలా మందికి పడదు. ఆరోగ్యం మంచిది కూడా కాదు. నాకు అప్పుడు అనిపించింది, దేవుడు ఈ ఇంట్లో ఉంటాడా? అది ఉంటాడా? ఆయన ఉంటాడా? సిగరెట్ కాల్చి బాగా అలాగే అడుగుస్తూనే ఉంటాడా? వాసన వస్తాడా? ఉండడా ఆయన? అని అప్పుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు మనతో ఉంటే ప్రీదేవుని పెట్టారా, మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు, మా ఇస్సాక బ్రదర్ పాత్రలు పెడతామంటే, సార్ మా ఇల్లు చిన్నది సార్, సరిపోదు సార్, మా సొంత ఇల్లు కాదు సార్, అది వేరే వాళ్ళు వచ్చి అడుగుతారని భయంగా ఉంది సార్. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని మందిరం ఉండాలి, దేవుని ప్రార్థన పెట్టుకోవాలంటే మన ఇంటి దగ్గర బాగుండదేమో, సైడ్ కాలం దగ్గర బాగుండదేమో. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని మందిరం పెద్ద మందిరం ఉంటే జనాలు గుంపులుగా వచ్చేస్తారేమో అనుకుంటారు. అది కరెక్ట్ ఏం కాదు. మేము అల్లూరులో మీకు తెలుసు, ఒక మురిక్కాల పక్కనే అందరు కూర్చునేవాళ్ళు. పక్క నుంచి వాసన, మధ్యలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి? పందులు, ఫ్యామిలీస్ పోతూ ఉంటాయి. పెద్ద పంది, చిన్న పంది, దాని పిల్ల పందులు, ఫ్యామిలీ మొత్తం పోతూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాకు. అయినా కూడా ప్రజలు పాపము అక్కడ వచ్చి కూర్చుంటారు.
దేవుడు ఇప్పుడు ఏదో రేగులు వేసాం అనుకోండి, ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా మనది. ఈ వర్షం వచ్చేటప్పుడు కల్లా దీన్ని కంప్లీట్ చేయాలా. హల్లెలూయా. ఎంత గాలి వారు వచ్చినా కూడా మందిరంలో ప్రార్థన జరిగేటట్లుగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యములు అంటుంది, నేను ఇశ్రాయేలీలను వదిలిపెట్టక వారి మధ్యలో నేను ఏం చేస్తాను చెప్పండి, నివాసము చేస్తాను అంటున్నాడు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సైతాన్ ఉండదా? ఉండదా? చెప్పండి, ఉండదా? ఉండదు. సైతానా యేసునామములో పో మా ఇంట్లో నుంచి అనబల్లా, బ్యాగ్ సర్దుకొని సల్లంగా వాడు వెళ్ళిపోతాడు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ చీకటి ఉంది అనుకోండి, లైట్ వేసాం అనుకో, చీకటికి చెప్పాలా వెళ్ళమని? ఆటోమేటిక్గా చీకటి చెప్పండి ఏం చేస్తాంట, పారిపోద్ది. ఆ పాట ఉంది కదా, పారిపోతాడు సాతాను, పారిపోతాడు సాతాను. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే ఉంటాడో ప్రియదేవుని బిడ్డారా, సాతాను పారిపోతాడు. వినండి, 3 విషయాలు మీతో చెప్తా. దేవుడు ఎప్పుడు మనతో నివాసం చేస్తాడు, ఎప్పుడు మనతో ఉంటాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ప్రభా మా ఇంట్లో నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఎందుకు ప్రభు మాకు ఇక్కడ జరుగుతుంది అని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు ఉన్న కుటుంబంలో కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అంత మాత్రంగా దేవుడు లేడని కాదు. ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. ఏ పడవలో? ఈ శిష్యులు వెళ్తున్న పడవలో యేసయ్య ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆ పడవకే గాలి తుఫాన్లు కొట్టాయంట. చాలా పడవలు కూడా ఉన్నాయంట. ఆ పడవలకి ఏం కాలేదంట, కానీ ఈయనున్న పడవలోనే కొట్టాయంట. చూడండి, కొన్నిసార్లు అందరూ బాగానే ఉంటారు, మనకు అనిపిస్తుంది కొంతమందికి అందరూ బాగానే ఉన్నారు సార్, మాకే సార్. ఎందుకు సార్ మాకు ఇది జరుగుతుందంటే, మీ నావలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అదేంటది, యేసయ్య ఉంటే మాకు గాలి కొట్టకూడదు కదా, అందరూ బావాలి కదా, మేము మాత్రమే బాగుండాలి కదా అనుకుంటారు కొంతమంది. అట్టేం కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు నష్టాలు గుండా మనం నడిపించబడవలసి వస్తుంది. అయితే దేవుడు ఉన్నాడా లేడా అనేదే ముఖ్యం. దేవుడు ఉంటే, ఆ రోజు మీకు తెలుసు, గాలివాన్ తుఫాన్ కొడతా ఉంది, వీళ్ళు భయపడిపోయి ఆయన పరుగుతుకుంటూ వచ్చి, బోధకుడా నీకు చింత లేదా, మేము మునిగిపోతుంటే అన్నారు. యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులు ఎందుకు తొందరపడుతున్నారు? ఒక్క మాట చెప్పగానే గాలి తుఫాన్లన్నీ కూడా ఆగిపోయాయి. చెప్పడం గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉండడం ముఖ్యం. కొంచెం నీకు గాలి తుఫాన్ కొట్టిందనేది కాదు, నీకు ఆరోగ్యం బాగలేదనేది కాదు, దేవుడు మీ ఇంట్లో ఉన్నాడా లేదా, దేవుడు నీతో నివాసం చేస్తున్నాడా లేదనేదే ముఖ్యం. అసలు ఎందుకు దేవుడు ఎవరితో ఉంటాడు చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారు ఎవరైనా? ఇస్సాకు సోదర, యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24 చదువుతావా? లేదా నేను చదువుతలే. యోహాను సువార్త ఆ మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చెప్పండి కొడతాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటే యేసు ప్రభు అంటాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద చెప్పండి ఏం చేస్తామంట, నివాసము చేస్తాము. దేవుడు ఎవరింట్లోకి వచ్చి నివాసం చేస్తాడంట? ఎవరి దగ్గరకు వస్తాడంటే దేవుడు ఆయన ఏం చేయాలంటే మనం చెప్పండి ప్రేమించాలి. ఎవరింటికి వస్తాడు దేవుడు? మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రాయ్యా అంటే వస్తాడు ఆయన. ఎవరింటికి వస్తాడంట? ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ని ప్రేమిస్తే. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు మూకుమ్ముడిగా. కులం లేదు, మతం లేదు, దేశం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ ఎవరితో నివాసం చేస్తాడంటే ఆయన, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలను వాడు గైకొనును, నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. హల్లెలూయా.
చెప్పండి, ఎవరి దగ్గరకు వస్తాడంట ఆయన ప్రేమించిన వారి దగ్గరకు వస్తాడంట. మనం కానీ ఆయన్ని ప్రేమిస్తే ఆయన మన ఇంట్లోకి వచ్చి నివాసం చేస్తాడంట. సార్ ఆయన మేము ప్రేమిస్తున్నాం సార్, పెద్ద ఫోటో ఉంది సార్ మా ఇంట్లో, పెద్ద బైబిల్ ఉంది సార్ మా ఇంట్లో, ఆయన మేము ప్రేమిస్తున్నాం సార్, నిజంగా ప్రేమిస్తున్నాం సార్ అని చాలా మంది మనం చెప్తాం. ప్రభు అంటాడు, ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనాలి. ఏంటంటే ప్రేమించడం అంటే, ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనాలి. నేను ఏమైతే చెప్తున్నానో దాన్ని చేయడమే ప్రేమించడం అంటే. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్లు చేయడం, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయడమే ప్రేమించడం అంటే. యేసు ప్రభు అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తాను. ఎవరింట్లోకి వస్తాండి దేవుడు? చెప్పాలి. ఎవరంట? ఆయన ప్రేమించే వారి ఇంట్లోకి. మనం కానీ ఆయన ప్రేమిస్తే మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు ఆయన, మన ఇంట్లోనే ఉంటాడు ఆయన, మనతోనే ఉంటాడు ఆయన. ఎప్పుడంటావు ప్రభు అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీతో ఉంటా. మనకేం తెలుసు ప్రేమించడం అంటే ఏంటి అంటే? ఆయన మాటలు వినడం. ఆయన మాటలు వినడమే ఆయన ప్రేమించడం అంటే. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రేమించడం అంటే ఏమో అనుకుంటారు. ఆయనకు ఒక ఆప్లికా ఇచ్చేసి సరిపోద్దేమో, ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొచ్చి ఆయన మొహాన్ని పడేస్తే తింటా కూర్చుంటాడేమో దేవుడు, మనల్ని ప్రేమిస్తాడేమో, మెచ్చుకొని వరాలు ఇచ్చి తరాలు దీవిస్తాడేమో అనుకుంటారు. ప్రేమించడం అంటే అది కాదు. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాటలు వినడం. హల్లెలూయా. ఆయన మాటలు వినడం. ఆయన ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో దానిని మనం వినడమే ఆయన్ని ప్రేమించినట్టు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారితో ఆయన నివాసం చేస్తాడు. చాలా మంది ఎందుకు భయపడుతున్నారు? ఎందుకని దేవుడు వాళ్ళతో ఉండట్లేదు అంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించక, దేవుని సరిగా ప్రేమించలేక. ఇంకొక వాక్యం చెప్పాలి, ఆయన్ని ప్రేమించు వారికంట సమస్తము సమకూడి జరుగుతాయంట. మనం ఆయన కానీ ప్రేమిస్తే ప్రియదేవుని బిడ్డలారా, సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయంట. అన్ని మనం కీడుకు అనుకుంటాం, కీడుకు కాదు, అన్ని మేలు కోసం జరుగుతాయంట ఆయన్ని మనం కానీ ప్రేమించినట్లయితే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేనును నా తండ్రియు వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, ఆయన ఎవరింట్లోకి వస్తాడంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారింట్లో ఆయన నివాసం చేస్తాడు. ఈ మందిరం అంటే ఈ జనులు దేవుని ప్రేమించే వాళ్ళు అనుకోండి, దేవుడు మనతో వస్తాడు. మందిరం ప్రేమించలేదు కదా. మందిరం అంటే ఏంటి? మందిరం అంటే మనమే. మనం కానీ దేవుని ప్రేమించేవారం అనుకోండి, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మందిరంలో ఉంటాడు. మనం ఎప్పుడు ఏది అడిగినా సరే ఆమేన్ 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 అంటాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు అంటాం కదా, జరుగునుగాక అనగానే ఆమేన్ 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 అంటారు. మనం అన్నాం కదా ఆమేన్ అని, ఆయన అనాల. ఎవరు దేవుడు అనాలి ఆమేన్ అని. దేవుడు ఆమేన్ అంటే అది జరుగుద్ది. ఎప్పుడు అంటాడు ఆయన అంటే, ఆయన ఉంటే అంటాడు. ఆయన ఉండాలంటే ఆయన్ని మనం ప్రేమించాలి, మొదటిది. రెండోది, ఎప్పుడు ఆయన ఉంటాడు మనతో అంటే, చూడండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం నేను చదువుతాను, మీరు వినండి మాట కూడా. మొదటగా ప్రేమించే వారి దగ్గర ఆయన ఉంటాడు. రెండోది యెషయా గ్రంథం 57:15వ వాక్యం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చూడండి, నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జూపు చేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జూపు చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చెప్పండి కొడతాం గట్టిగా, హల్లెలూయా. ఎవరి దగ్గర ఆయన నివాసం చేస్తారని చెప్పండి. ఎవరి దగ్గర ఉంటావు ప్రభు నువ్వు అంటే, ఆయన ఆయన గురించి చెప్తున్నాడు, దేవుడి గురించి. దేవుడు ఎవరంట? మహాగణుడు అంట, మహోన్నతుడు అంట. మన భారతలో పాట మహోన్నతుడు అంటే
మహా ఉన్నతమైన స్థలములలో నివసించువాడు ఆయన. ఇక్కడ ఉండేవాడు కాదు ఆయన, మహోన్నతమైన స్థలంలో పరలోకంలో ఉండే దేవుడు. అయితే వినయము గలవారి ప్రాణములను ఉజ్జీంప చేయుటకును, నలిగిన వారి ప్రాణములు ఉజ్జీంప చేయుటకును, వినయము గలవారి యొద్దను ఆయన దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన? వినయ మనసు గలవారి యొద్ద. ఇంకోటి దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తాడంట. దేవుని మందిరికి వస్తున్న మనకు వినమైన మనసు ఉందనుకోండి, మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. గర్వంగా ఉంటే గర్విష్టం అనుకోండి, అక్కడ కూర్చుంటాడు ఆయన. చెప్పాలి ఏమంటాడు ఆయన? ఆ నుంచి ఆయన వెళ్ళిపోతాడు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు. ఏ మనస్సు? దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడంట. మనకు ఆ విషయం అర్థం కాక చాలా మంది, మా దేవుడు ఏం తెలుసా, నేను కానీ ఒక మాట చెప్తే పరిగెత్తుకుంటూ వస్తామంటాం. మనం ఏంది వచ్చేది పరిగెత్తుకుంటా. నీవు దీన మనసు కలిగిన దానివైతే, నీవు దీన మనసు కలిగిన వాడివైతే, ఏలియా ఒక్కడే. వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రార్థనలు చేశారు, డ్రమ్ములు కొట్టారు, పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు, అరిశారు, పెద్దంగా కేకలు వేశారు, బట్టలు తెచ్చుకున్నారు, రక్తం గారింది, ఆకాశంలోంచి అగ్ని దిగల. వాళ్ళు ఏమంటారంటే, మేము అరిస్తే మా దేవుడు మా మాట వింటాడు, మేము అడగంగానే పరిగెత్తుకుంటూ వస్తాడు, మా దేవుడితో పని కాదు, మేము చూడు ఎట్టోళ్ళమని పెద్ద కేకలేసి డ్రమ్ములు పెట్టి వాయించి చేశారు. దేవుడు దిగి రావాలి. ఏలియా ఒక్కడే వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేశాడు అంతే. దేవా, నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, ఇదిగో ఆకాశంలో నుంచి అగ్ని మండి కురువును గాక అన్నాడంతే, అగ్ని దిగును గాక అన్నాడంతే. ఓ చిన్న ప్రార్థన, ఆకాశంలో నుంచి అగ్ని దిగి మాంసమును, నీళ్లను, రాళ్లను సమస్తాన్ని కూడా కాల్చి వేసిందంతే. హల్లెలూయా. ఆర్పివేసింది. కారణం ఏంటి తెలుసా? ఎవరి దగ్గరకు వస్తాడంటే దేవుడు వినయం ఉండాలి మనకు, దీన మనస్సు ఉండాలి మనకు. దేవుని బిడ్డలకి ఏముండాలంట? వినయం ఉండాలా, దీన మనస్సు ఉండాలి. గర్విష్ఠులుగా మనం ఉండకూడదు, గర్వాంధులుగా మనం ఉండకూడదు. చాలా మంది గర్విష్ఠ అంటే ఏమనుకుంటారంటే పెద్దగా మాట్లాడితే గర్విష్ఠం ఉంటుంది. అదేం కాదు. కొంతమంది చిన్నగా కూడా వేస్తారు డైలాగులు, చిన్నగా కూడా లోపల భయంకరమైన గర్వం ఉంటుంది. వాళ్ళకి లోపల భయంకరమైన గర్వం ఉంటుంది. చిన్నగా చూసేదానికి మనిషి మాత్రం మన తలకాయ ఉంచుకొని పోతా ఉంటాడు. మనం ఏమనుకుంటే ఏమి నోరు తెలియదేమో తలకాయ ఉంచుకొని పోతున్నాడు, మంచోడు అనుకుంటాం. మంచోడేం కాదు, వాడు తలకాయ ఉంచుకున్నట్టే ఉంటాడు, వాడు తలకాయ ఉంచుకున్నట్టు ఉంటాడు. ఇప్పుడు పంది ఉంది అనుకోండి, పంది తలకాయ ఎత్తదా? అది దేని మనసుగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, దేని మనసు అంటే తల దించకుండా వాడు అనుకుంటాడు. అట్టేం కాదు. దేని మనసు అంటే ఏంటంటే దేవుని మాట వినే మనసు. హల్లెలూయా. చెప్పిన మాట వినే మనసు. ఈ పంది ఉంది కదా, ఎప్పుడైనా వింటదా? ఆకాశం చూయి అంటే అది చూడదు. ఆకాశం చూడంటే చూడదు, అమ్మా చూడదు. భయంకర గర్వం దానికి. ఇక పోయిందంటే పోతానే ఉంటుంది. అది బండి గుద్దుకుంటున్నావా, గోడను గుద్దుకుంటున్నావా, ఏం చూడదు, పోతానే ఉంటుంది అన్నమాట. అది తలకాయ ఉంచుకొని ఉంటుంది. అది ఆకాశం చూద్దామే ఏం అర్థం కాదు. ఒకసారి ఆకాశం చూడడం ఎట్టుందంటే నేను ఎందుకు చూస్తాను, కింద పోతుంది. ఒకరోజు చూస్తుంది, అది దసరా పండుగ రోజు దొరుకుతుంది. వేస్తాడు అని కట్టే కర్ర కట్టి ఆ పక్క గట్టి తిప్పితే అప్పుడు చూస్తుంది ఆకాశం భలే ఉందా, నక్షత్రాలు భలే ఉన్నా అంటే ఇంకేముందా, అయిపోయింది నక్షత్రాలు, ఇంకా నీ సుక్కలే. హల్లెలూయా. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర దేవుడు ఉంటాడు? చాలా మందికి అర్థం కావట్లేదే దేవుడు ఎక్కడ ఉంటాడని. దీన మనసు కలిగిన వారి దగ్గర ఉంటాడంట. ఈరోజు ఎందుకంటే భారతదేశంలో పేదోళ్ళు ఎక్కువ యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, డబ్బులుండే వాళ్ళు ఎందుకు నమ్ముకోలేకపోతున్నారు? అసలు దేవుడు ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి? అసలు నాకు అర్థం కాదు. దేవుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే గర్విష్ఠుల దగ్గర ఉండడు. గుర్తుపెట్టుకోండి. దీన మనసు కలిగిన వారి దగ్గర నలిగిపోయిందండి హృదయం. విరిగిన మనసు పాడాలి మీరు, నలిగిన హృదయం. మీ గొంతులే మైకులు కదా. హల్లెలూయా. నీకు ఇష్టమైన బలియాగములా. నేను యేసుప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో ఒక 5-6 సంవత్సరాల దాకా పాట పాడేవాడిని. ఎట్టో తెలుసా, ఇంటికాడ నుంచి పాడితే
ఊళ్ళో వాళ్ళకి వినపడాలి, అంత పెద్దగా పాడేవాడిని, సర్వోన్నతుడా పెద్దగా పాడేవాడిని. దేవుని స్తుతించేటప్పుడు మీకు కొంత అంతా ఎత్తాలా, మైకున్నా లేకపోయినా. హల్లెలూయా. మైకున్నా లేకపోయినా నీకు ఎంత పాడగలవో అంత. అప్పుడు పెద్దగా పాడేవాడిని నేను. అసలు నా ప్రాణాత్మ శరీరం అంటే వాడికి వినిపించేది అనమాట. ఒకరోజు మా ఫ్రెండ్ వంట పాడుతుంటే పక్క అంటాను, ఏడుస్తా ఉండవా అని. ఏడుస్తున్నానా, పాడతానంటే నువ్వు ఏడ్చినట్టు అనిపిస్తే నాకు వాళ్ళు ఏమైనా అనుకో, ఏముంది వాళ్ళు ఏడ్చినట్టు నువ్వునంటే మనకేం చెప్పండి. మనం దేవుని స్తుతించామా లేదనేదే ముఖ్యం. హల్లెలూయా. మనం వచ్చేది దేన మనసు గల వారి యొద్ద ఆయన వచ్చి ఆడు కూర్చో ఉంటాడంట. ఏం ప్రభు మా ఇంట్లో కూర్చోండు గుడిసులో, నువ్వంటే నాకు ఇష్టం రాడు కూర్చోండునా. మా ఇంట్లో ఉంది ప్రభు, బిల్డింగ్లోకి వెళ్ళిపో, చర్చి కొత్తగా అడిగిపోను ఎడు వదిలేపో అంటే నేను ఏడే కూర్చుంటానంట. ఎందుకు ప్రభు అంటే వినయము గల వారి యొద్దకు దేన మనసు గల వారి యొద్దను ఏం చేయాలంట, ఆయన వచ్చేం చేస్తాడంట, ఆ నివాసం చేస్తాడంట. ఆయన నివాసం చేసి ఏం చేస్తాడంట, ఆయన ఒక మాట చూడండి, ఆయన ఉజ్జీవింపజేస్తాడంట. మహోన్నతులను పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఆయన వచ్చి ఏం చేస్తారంట, నిరుత్సాహపడినటువంటి మన జీవితాల్లో ఉజ్జీవాన్ని కలిగిస్తాడంట. భయపడుతున్న మన జీవితాల్లో భయాన్ని తీసేస్తాడంట. దిగులుతో ఉన్న మన జీవితాల్లో దిగులు చింత యావత్తు యేసు నామములో కొట్టివేయబడును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి దగ్గరకు వస్తే చెప్పండి, చెప్పాలి. నాకు మైక్ ఎక్కడికి వస్తాడు చెప్పండి. దేవుడు వినయము గల వారి యొద్దకు నివాసం చేయాలి. మీ ఇళ్లలో యేసు ప్రభు ఉండాలి, అది నా కోరిక. యేసు ప్రభు ఫోటో కాదు, సిలువు కాదు, మెల్లో యేసు ప్రభు దండ కాదు, సిలువు కాదు, మీతో దేవుడు ఉండాలి. హల్లెలూయా. 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 దేవుడు మీతో ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉంటాడు దేవుడు మీతో అంటే, మనతో అంటే మనకి వినయమైన మనస్సు ఉంటే, దేన మనస్సు మనకుంటే దేవుడు మనతో వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు అన్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి మాట్లాడుకుంటా ఉంటే వెళ్తా ఉంటా అన్నాడా, ఏమన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఏం చేయాలా, నా నామములో ప్రార్థన చేస్తుంటారు.